పడాలి కానీ ఏదో ఒక రూట్లో ఆశీర్వదించబడకూడదు. వర్ధిల్లాలి కానీ అడ్డగోలుగా వర్ధిల్లకూడదు. అవినీతి పంధాలు, అక్రమ పద్ధతులలో పాపమును స్నేహించి ప్రేమించి హత్తుకొని బాగుపడ్డమంటారు. శాపగ్రస్తమైన స్థితి అంటారు. అందుచేత ఆరంభము నుండి మన ఉపదేశములో ప్రస్ఫుటముగా వేవేల సార్లు ప్రస్తావిస్తున్న ఒక సూత్రం, ఆర్థికాభివృద్ధి మొత్తం ఆశీర్వాదం కాదు, అది ఆశీర్వాదములో ఒక చిన్న భాగం మాత్రమే. కనుక ఆర్థికాభివృద్ధిని చూసి అదే ఆశీర్వాదం అనుకుంటే అసలు ఆత్మ సంబంధులు కాని వాళ్ళు, దేవుడు లేరని చెప్పుచున్నవారు, దేవ విరోధములైన కార్యములు చేయుచున్నవారు విస్తారమైన సంపదలతో తొలదూగుతూ ఉన్నారు. నేర సామ్రాజ్యాన్ని చూడండి, మాఫియా డాన్స్ను చూడండి, భయంకరమైనటువంటి ఉగ్రవాదులు తీవ్రవాదులను చూడండి. వారి చేతిలో కోట్ల కొద్ది డబ్బునుంది కాబట్టి దాన్ని ఆశీర్వాదం అంటామా? దొంగలు బలాత్కారుల చేతిలో డబ్బు ఉంటే ఆశీర్వాదం అంటామా? అవినీతి సమ్రాట్టులుగా వెలుగొందుతున్న వారి చేతిలో ఉన్న సంపద ఆశీర్వాదం అంటామా? బైబిల్ భాషలో మాట్లాడితే బిలామునకు ఇవ్వజూపినది ఆశీర్వాదమేనా? ఏశావు దగ్గర ఉన్న సంపద ఆశీర్వాదమేనా? కనుక ఆశీర్వాదమే అంటేనే ఆర్థికపరమైన అభివృద్ధి అనే ఒక పిచ్చి భ్రమ క్రైస్తవుల్లో పోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక కడుపులో ఎలకలు పరిగెడుతుంటే డజను సంతానాన్ని పెట్టుకొని వారి ఆకలి తీర్చలేక డొక్కలు చేతిలో పట్టుకొని కరువుతో విదేశాలకి వలస వచ్చినటువంటి యాకోబు ప్రపంచానికి అన్నం పెడుతున్న ఫరో తల వంచి నమస్కరించగా కడుపులో ఆకలితో బాధలతో మెలికలు తిరిగిపోతున్న యాకోబు చేతులెత్తి ఫరోను ఆశీర్వదించాడు. కనుక ఆశీర్వాదం అనేది ఒక ఆత్మ సంబంధమైన స్థాయి, అది దైవానుగ్రహం. ఆర్థిక పరమైన లెక్కలతో ముడిపెట్టి చూసే విషయం కాదు. కొంతమంది డబ్బులు ఉంటే ఆశీర్వాదం, డబ్బు లేకపోతే ఆశీర్వాదం లేనట్టుగానే భావించే పరిస్థితి ఉన్నది. అది సరైన విధానం కాదని. అఫ్కోర్స్ ఆయన ఆశీర్వాదములో ఐశ్వర్యం కూడా ఒక భాగము కావచ్చును, కానీ ఆర్థిక అభివృద్ధి మాత్రమే ఐశ్వర్యం అనే పొరపాటు అపోహల నుంచి అయితే మనం బయటికి రావాలని ఆరంభము నుండి నేను దేవుని కృపలో ఉపదేశిస్తూనే వస్తూ ఉన్నాను. ఈ క్రమంలో కాలం దేవుడుగా నీకు తోడుంటే నువ్వు వర్ధిల్లుతావని, దేవుడు తోడుంటే వాగ్దానం నెరవేరుతాయని, దేవుడు తోడుంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయని, దేవుడు గారి తోడుంటే పోయిన చోట్లలే జయమే లభిస్తుందని. అయితే మరి దేవుడు తోడుండాలంటే ఏం చేయాలి? యెహోషువ